అంటే సవర్ అనుభూతిరావు గారు విభాగ ప్రచారం 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తారు. అందరికీ జై శ్రీరామ్. గ్రామస్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా బజరంగల్ సంయోజక విశ్వ హిందూ పరిషత్. బజరంగల్ అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే ఏంటంటే విశ్వంలో ఉండే హిందువుల యొక్క మంచిని కోరే ఒక సంస్థ. హిందూ సంస్థలు ఏమైనా ఉండొచ్చు, కాకపోతే ఈ విశ్వంలో హిందువులకి మంచి కోరే ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉంది అంటే అది విశ్వ హిందూ పరిషత్తే. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత మనం రామ మందిరాన్ని కట్టుకోగలిగాం. దీనికి కారణం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. అది ఎలా అంటే 1984లో విశ్వ హిందూ పరిషత్ అయోధ్య రామ మందిరం యొక్క కేసుని తీసుకున్న తర్వాత చాలా మంది అన్నారు విశ్వ హిందూ పరిషత్ ఎన్నో వందల సంవత్సరాల నుండి నలిగిపోతున్న ఒక కేసుని తీసుకుంది, ఈ కేసుని గెలవలేరని. కాకపోతే మేము ఏదైతే ఒక కేసుని పట్టుకున్నామో ఇది మాకు సంబంధించింది కాదు, కోట్లాది భారతీయులకు సంబంధించిన ఒక ఆత్మ సంబంధమైన కేసు ఇది. ఎందుకంటే రాముడు అనేవాడు దైవత్వంతో కూడిన ఒక దేవుడే కాదు, ఆయన ఈ దేశం యొక్క ఆత్మ. ఆయనకే గుడి లేకపోతే మనకెందుకని చాలా మంది తమ ఆస్తులను కూడా వదిలిపెట్టి శ్రీరామ మందిరం ఏదైతే అయోధ్య రామ జన్మభూమి కేసుకి తమ యొక్క ఆస్తులను కూడా అమ్ముకుంటూ ఆ కేసును నడిపించిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అందులో పుల్లారెడ్డి స్వీట్స్ అని మీరు చాలా మంది వినుంటారు. ఆయన తన జీవితాంతం పనికొచ్చే ఏదైతే లాభం వస్తుంటారో స్వీట్స్ అమ్మిగా వచ్చే లాభంలో చాలా వంతు అయోధ్య రామ మందిర కేసు కోసం ఆయన ఇచ్చేవారు. ఆ విధంగా ఆయన తన యొక్క సొంత భూమిని గాని సొంత ఏదైతే స్వీట్స్ వ్యాపారం షాపుని కానీ అమ్మడానికి కూడా సిద్ధమయ్యారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అదే విధంగా 1984లో తీసుకున్న ఈ కేసుని చాలా సార్లు వాయిదాలు వస్తున్నాయి. అలాగే ఒకసారి ఆ సంవత్సరం గుర్తులేదు, దీన్ని 3 ముక్కలు చేశారు. ఆ భూమిని 2 భాగాలు అయోధ్య రామలల్లా అంటే బాలరాముడికి 2 భాగాలు. ఒక భాగం అక్కడ ఏదైతే మసీదు ఉండేదో ఆ మసీదుకి ఇచ్చారు. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే ఆ మసీదు ఉండే భాగాన్ని కూడా హిందూ సమాజానికి ఇవ్వండి, ఎందుకంటే అక్కడ రాముడు జన్మించాడు. రాముడు జన్మించిన భూమిలో రామ జన్మభూమే ఉండాలి, కానీ మిగతా ఏ మతస్థులకు సంబంధించిన ప్లేస్ అనేది ఉండకూడదని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఒక మాట అన్నారు, ముస్లిం సమాజం, అక్కడ నిజంగా రాముడి యొక్క మందిరం ఉంటే గాని మేము తిరిగి ఇచ్చేస్తామని. అయితే అక్కడ ఒక సర్వే చేశారు, నిజంగా అక్కడ రామ జన్మభూమి ఉందా అని సర్వే చేస్తే నిజంగానే పూర్వం అక్కడ రామ జన్మభూమి ఉంది, ఇది రాముడికి సంబంధించిన భూమి అని తీర్పు వస్తే లేదు అక్కడ మొదటి నుండి బాబర్ ఏదైతే అక్కడ మసీదు నిర్మించాడో ఆ మసీదే ఉండాలి అని వాళ్ళు కొట్లాడారు. కొట్లాడిన తర్వాత 1990లో మొదటి కలశం అయింది. ఎలాగైనా సరే ఏదైతే రామ జన్మభూమిలో రాముడు పుట్టిన ప్రదేశంలో రాముడి యొక్క దేవాలయమే ఉండాలి, వేరే ఏ అన్య మతస్థుల దేవాలయాలు కానీ మసీదులు కానీ ఏమీ ఉండకూడదని. కాకపోతే మొదటి కలసేవలో అడ్డుకున్నారు. అక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఎందుకంటే ఇక్కడ కొంతమంది అనుకుంటారు రాజకీయ పార్టీల యొక్క ప్రస్తావన తేయకూడదని. నేను కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే రామ జన్మభూమిలో రాముడు పుట్టిన ప్రదేశంలో రాముడి దేవాలయం నిర్మించడానికి మన వైపు నుండి లాయర్లు నిలబడితే మనకి ఎగ్నెస్ట్ గా ఏదైతే రామ జన్మభూమిలో రాముడు పుట్టలేదు, అది రాముడి యొక్క భూమి కాదు అని ఎగ్నెస్ట్ గా లాయర్లని నిల్చోబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకం, మన యొక్క రాముడికి వ్యతిరేకం. అందుకోసమే ప్రత్యేకంగా నేను కాంగ్రెస్ పార్టీ అని ప్రస్తావించాను. వాళ్ళు అటువైపు అలా నిలబెడుతూ మన వైపు లాయర్లు చాలా సార్లు ఏదైతే రాజ్యాంగబద్ధంగా వెళ్ళామో
1990 మొదటి కరసేవ అయింది. అయిన తర్వాత అందులో కూడా మనం విఫలం చెందాము. ఏదైతే అక్కడ గుమ్మటం ఉందో ఆ గుమ్మటాన్ని కూల్చాలని చూసాం కానీ కూల్చలేకపోయాము. 1992లో సరిగ్గా డిసెంబర్ మనకు 6వ తేదీ అప్పట్లో ఇప్పుడు ఏదైతే మనం భగవద్గీత యొక్క పుట్టినరోజు గీతా జయంతి జరుపుకుంటామో ఆ రోజు కొన్ని లక్షలాది కార్యకర్తలు ఆ ప్రదేశానికి వెళ్ళి తమ సొంత చేతులతోనే వాళ్ళ చేతికి ఏది దొరికితే ఆ వాటితో మొత్తం గుమ్మటాన్ని మొత్తం లేపేసి పక్కనైతే సరియు నది ఉందో సరియు నదిలో పడేశారు. ఆ ప్రాంతంలో ఎలాగైనా సరే రామ మందిరం నిర్మించబడాలి అని. దీని తర్వాత అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ములాయం సింగ్ యాదవ్ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు లాఠీ. దీంతో విశ్వ హిందూ పరిషత్ యొక్క పని ఆగిపోయిందా? కాదు. విశ్వ హిందూ పరిషత్ పని అంటే హిందూ సమాజ జాగరణ. ప్రతి గ్రామంలో గ్రామ సమితులు ఉండాలి. గ్రామం ఆధారంగా హిందుత్వం, సామాజిక హిందూ తయారవ్వాలి. వ్యక్తిగత హిందువు కాదు, నేను నా కుటుంబం నా చిన్ని పట్ట శ్రీరామ రక్ష కాదు. గ్రామంలో ఏం జరుగుతుంది, మన పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో వాళ్ళ కష్టాల్లో ఉన్నారా మనం తెలుసుకోవాలా లేదా? మనం తెలుసుకోని కారణంగా ఏం జరుగుతుందంటే బయట ఉన్నట్టు పాస్టర్ వస్తున్నాడు, మీ ఊరు వాళ్ళు ఏం చూడటం లేదు, మీ ఇంట్లో నీకు జ్వరం వచ్చింది లేకపోతే మీ ఆయన చనిపోయారు, నీకు ప్రార్థన చేస్తాను, నీకు చాలా మంచి జరుగుతుంది, యేసుప్రభువుని నమ్ముకొని వస్తాడు. మొదట ఒక కుటుంబం మారుతుంది, తర్వాత చుట్టుపక్కల కుటుంబాలు కూడా మారుతాయి. ఇది మీ గ్రామంలో అయితే లేదు, కాకపోతే ఇది ప్రతి గ్రామంలో జరుగుతున్న ఒక విషయం. ఈ విషయంలో కూడా గ్రామ సమితులు పెట్టి మీరు అవగాహన పెంచుకోవాలి. అర్థమైందా? అదే విధంగా బజరంగ్ దళ్ ఏదైతే యూత్ వింగ్ ఉందో బజరంగ్ దళ్ కూడా ఇక్కడ ఉన్న యూత్ పాల్గొనాలి. మనకు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం మన తోటపాలెం జంక్షన్ దగ్గరే ఉంది. ప్రతి ఒక్క హిందూ బంధువు అక్కడ కూడా వచ్చి మనం పాల్గొంటే బాగుంటది. ప్రతి మంగళవారం అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో వారానికి ఒక రోజైనా రామాలయం ఆధారంగానైనా కలవగలిగితే మేము వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాము. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం, మాతరం ఈతరం వందే మాతరం, మాతరం ఈతరం వందే మాతరం. జై హింద్. ఇంతటి చక్కని అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు, నా తోటి సోదరులందరికీ, అలాగే మా భజన బృందం అందరికి కూడా మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ఈరోజు చెప్పి వెళ్ళిపోయాను కాకుండా మన గ్రామంలో వేరే ఇతర మతస్థులు మన హిందూ ధర్మం కానివాడు ఎవడొచ్చినా సరే వారు తాట తీసే విధంగా మాలాగా మీరు అందరూ కూడా మీ పిల్లల్ని మిమ్మల్ని మీరు తయారు కావాలని మా తరపున హృదయపూర్వకం కోరుచున్నాం. అలాగే మా సోదరుడు చెప్పినట్టు ప్రతి మంగళవారం కూడా మన తోటపాలెం జంక్షన్ వద్ద విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఉంది. మంగళవారం ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో మన కుటుంబంలో పాల్గొంటారని కోరుచున్నాం.